హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ వచ్చేసి నేను శ్రీరామనవమి స్పెషల్గా 3 రకాల ప్రసాదాలని రెడీ చేసి చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి పచ్చి చలిమిడి, రెండోది వచ్చేసి వడపప్పు, అలాగే మూడోది వచ్చేసి పానకం అనమాట. ఈ 3 రకాల రెసిపీస్ కానీ మనకు పొయ్యితో అస్సలు పని లేకుండా చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెడీ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ. ముందుగా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి చలివిడి కోసం పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టేసి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి తర్వాత జల్లెడ బట్ట అయినా తీసుకోవచ్చు. అలాంటి కష్టం ఏమీ పడకుండా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూస్తున్నాను అనమాట. ముందుగా 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి, అలాగే ఒక 3 నుంచి 4 వరకు యాలకులు, ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. వీటిలన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవడం వల్ల బెల్లం తురుము మొత్తం కానీ రైస్ ఫ్లోర్లోకి చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసుకోండి. మనం ఇక్కడ పొడి బియ్యం పిండితో చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది అవసరం అవుతుంది. అలాగే తడి పిండితో చేసుకున్నట్లయితే మీకు వాటర్ అనేది అస్సలు పట్టదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసి వేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసి పెట్టుకున్న దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ చలివిడిలోకి కాస్త టేస్టీగా రావడానికి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ జిఆర్బి వాళ్ళ నెయ్యిని ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో ఉండే నెయ్యితో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కానీ పిండిలోకి చక్కగా మిక్స్ అయ్యేలాగా మెదుపుతూ కలుపుకోండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న వాటర్ అనేది ఇందులోకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, మనం తడుపుకున్న ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగాను ఉండొద్దు, అలాగని మరీ పల్స్గాను ఉండొద్దు అనమాట. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఒకవేళ పల్సగా అయినట్టు అనిపిస్తే దీంట్లోకి 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఆరే కొద్దిగాని కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చలివిడిని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి నేను ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, మీరు ఇట్లాగా డెకరేట్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. నేను ఇక్కడ ఒక కాజు పెట్టేసి ఇట్లాగా డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే మన ప్రసాదం చలివిడి రెడీ అయిపోయింది. చూసారు కదా, కేవలం 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం అన్నీ కానీ మిక్సీ పట్టేసి రెడీగా పక్కకు పెట్టుకున్నామంటే పిండిని కలిపేసామా, ముద్ద చేసి పెట్టేసామా, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, ఈ శ్రీరామనవమికి ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం వడపప్పు. వడపప్పు కోసం మనం ముందుగానే పప్పుని నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా వాష్ చేసేసుకున్న దీంట్లోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసామంటే మనకు వడపప్పు చక్కగా నానిపోతుంది. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని వంపేసి ఓన్లీ పప్పును పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను వచ్చేసి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు పైన ఒక బెల్లం ముక్కను పెట్టేసి అయినా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. వేసుకున్న కొబ్బరి తురుము బాగా పప్పులో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ సీజన్లో పెసరపప్పు అలాగే కొబ్బరి రెండు కానీ ఆరోగ్యానికి చలవ చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ సీజన్లో ఎక్కువగా తీసుకున్నారంటే ఆరోగ్యంగానూ ఉంటారు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడపప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి చిన్న బెల్లం ముక్కను పెట్టేసి దేవుడికి నైవేద్యంగా పెట్టామంటే మన ప్రసాదం వడపప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వడపప్పును ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ ప్రాసెస్సో. చాలా క్విక్గా రెడీ చేసుకునే రెసిపీస్లో ఈ వడపప్పు కానీ ఒకటి అని చెప్పొచ్చు. ఈ ప్రసాదం వడపప్పును కానీ శ్రీరామనవమి రోజున తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం. ఈ పానకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బెల్లం తురుమును తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని ఒక 10 నిమిషాల పాటు కరిగించుకోండి.
బెల్లం కరిగే లోపల మనం పానకంలోకి చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 వరకు యాలకులు, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక పావు స్పూన్ వరకు సోంపుని తీసుకొని కాస్త కచ్చా పచ్చాగా క్రష్ చేసేసి తీసుకోండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసేసి తీసుకోవచ్చు. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది కదా, పానకంలో కొద్దిగా ముక్కల కింద ఇవి తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను చిన్న రోల్లో వేసుకొని దంచుకొని తీసుకుంటున్నాను. సరే కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పానకానికి మనం ఆల్రెడీ బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ బెల్లంని కానీ చేత్తోనే ఒకసారి చక్కగా మెదిపేసేసి తీసుకోండి. ఇందులోకి దంచి పెట్టుకున్న మసాలాను కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి చేతులతో చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి తులసాకులతో గార్నిషింగ్ చేసేసి తీసుకున్నారంటే మన పానకం అయితే రెడీ అయిపోతుంది. దీనిపైన ఇక్కడ సోంపు పైన తేలుతూ ఉన్నాయి కదా, మీకు అవసరం అనుకుంటే ఉంచొచ్చు, లేదంటే ఫిల్టర్ చేసేసి అన్న తీసుకొని దానిపైన ఈ యాలకులు తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని తులసి ఆకుల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మన శ్రీరామనవమి స్పెషల్ పానకం అయితే రెడీ అయిపోయింది. ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో కదా, చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల బాడీకి తగిన శక్తి లభిస్తుంది. పానకం ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా శ్రీరామనవమి స్పెషల్గా ఈ పానకాన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి శ్రీరామనవమి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీరామనవమి స్పెషల్ 3 రకాల ప్రసాదాలని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాము. కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం కేటాయించి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే మీకు ప్రసాదాలన్నీ కానీ ఫటాఫట్ రెడీ అయిపోతాయి. ఈ 3 ప్రసాదాలు వచ్చి శ్రీరామనవమికి కంపల్సరీగా మన తెలుగు వాళ్ళందరూ కానీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం శ్రీరామనవమి స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న 3 రకాల రెసిపీస్ని, ఈ 3 రెసిపీస్ని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి శ్రీరామనవమి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ట్రై చేశాక ఈ రెసిపీస్ అన్నీ కూడాను మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.